మతం మీద హిందూ మతాన్ని అవమానపరచడము, హిందూ మతాన్ని కించపరచడము, హిందూ మతం మీద దాడి చేసి యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపరచడం. అంటే ఇదంతా కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే హిందూ మతాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుపుతున్నారు అంటున్నారా మీరు? అవును, 6 సంవత్సరాలుగా అక్కడ అనేక అలిగేషన్స్ రావడం జరిగింది. అయినా తన వైఖరి మానుకున్నట్టు కనపడ్డది. ఇటీవల కేంద్ర పరిశోధన సంస్థ ల్యాబొరేటరీ దీన్ని నిర్ధారించిన కారణంగా దీంట్లో ఏ స్థాయి నాయకులు పార్టీ అప్పటికీ ఆ పార్టీ ఆ సంస్థ పైన, అదేవిధంగా కాంట్రాక్ట్ పొందినటువంటి సంస్థ పైన అన్కండిషనల్ గా చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వెంటనే జైల్లో పెట్టాలి. హిందువుల మనోభావాలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈనాడు ప్రపంచంలోనే అతి జనాభా కలిగిన అతిపెద్ద భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో హిందువులపై ఈ విధంగా హిందూ దేవుళ్ళ పైన ఇలాంటి అపచారం జరగడాన్ని యావత్తు హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. సార్, స్వామివారి ప్రసాదం అని అంటే చాలా మంది హిందువులు కళ్ళ కట్టుకొని అదేదో పెద్ద అదృష్టం లెక్క భావించి ఈ రకంగా ఆస్వాదిస్తారు కదా, అందులోనే కల్తీ జరగడాన్ని వెనుక ఉన్న ఈ లోపం ఎవరి వల్ల అంటారు సార్? లోపం ఎక్కడుందంటారు? లోపం పాలకులదే. లోపం పాలకులదే. పాలకులు ఎవరికో గతంలో మన యొక్క నందిని నెయ్యి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చేది, దాన్ని నిలుపుదల చేసి తమిళనాడుకు చెందినటువంటి మరొక కంపెనీకి ఇచ్చి దాని ద్వారా ఈ విధంగా జరుగుతా ఉంటే మరి పాలకులు ఏం చేస్తా ఉన్నారు? టీటీడీ ఏం చేస్తా ఉంది? మరి అనవసరంగా ఈ పాలకులు ఎందుకని హిందూ మతం మీద, హిందువుల దేవుళ్ళ పైన ఈ విధంగా అపచారం చేసి అవమానం పాలు చేసి కుట్రలు చేస్తా ఉంది. దీనికి ఏదో బహుశా దేవాలయంలో ఉన్నటువంటి ఎవరైనా పూజారుల చేతులున్నా, పూజారులు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, పాలకులు పరిపాలించిన పాలకులు కావచ్చు, వీరందరి పైన ఒక పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన. అంటే ఎండోమెంట్ బోర్డు సభ్యుల ప్రమేయం లేని ఇది జరిగింది అనుకోవచ్చా సార్? అది పాసిబుల్ అవుతుందా? ఒకటండి, ఎండోమెంట్ ఏంటండి? ఎండోమెంట్ శాసించేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేయలేంది ఎండోమెంట్ వల్లనే అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇది పాలకుల హస్తాలున్నాయి. ఇది ఏదో కావాలని కుట్ర చేసి దేవుడిని అవమానం చేయాలని. అసలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు కలియుగ దైవం మనకు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చుకొని దేవుడికి గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ ఏంటి అంటే హిందువులన్నా, హిందువుల యొక్క మతం అన్నా, హిందువుల దేవుళ్ళన్నా ఎందుకు ఇంత చులకన అయితే? అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రక్రియలోనే ఇది ఒక భాగం అనుకోవచ్చా సార్? 100% ఇంట్లో మనోభావాలు దెబ్బతీయడం హిందూ మతం మీద జరిగినటువంటి యావత్ హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎట్లా చూడొచ్చు సార్? దీని రాబోయే రోజుల్లో కార్యాచరణ లాంటివి ఏమన్నా హిందూ సమాజం ప్రకటించబోతుందా? దీనికి వీళ్ళ హిందూ సమాజం యొక్క డిమాండ్ ఏంటి దీని మీద? నేను ఒక హిందువుగా, హిందుత్వవాదిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశ ప్రధాని గారు, దేశ హోంశాఖ మంత్రి, అదే విధంగా ఎన్డీఏ సర్కార్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది. దీంట్లో నిజాలు బయటికి తీసుకొచ్చి ఎవడెవడైతే చేతులు ఉన్నాయో, ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఒకవేళ తీసుకోకుంటే మాత్రం హిందూ మతం, హిందూ సమాజం చైతన్యవంతం అయ్యి ఈనాడు తీవ్రమైన నిరసన తెలిపి రోడ్లపైకి వచ్చి ఆందోళన కొనసాగించే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మనం చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అడగంగానే హిందూ సమాజం పట్ల ఈ రకంగా సమాచారం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. బాలాపూర్ లడ్డు కైవసం చేసుకున్న కొలన్ శంకర్ రెడ్డి గారిని కూడా వీటి మీద అడిగి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి. సార్ ఏదైతే మనం గత 2 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చూస్తా ఉన్నాం, ఏదైతే తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది, పశువుల కొవ్వు కలిపారని చెప్పి కూడా వింటా ఉన్నాం. సో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయంలోనే ఈ రకంగా కల్తీ జరగడాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఎందుకంటే మీరు కూడా దైవభక్తులు కలిగిన విపరీతంగా కలిగిన వ్యక్తులు కాబట్టి మీకు మీ అభిప్రాయం తెలుసుకుందామని ఫోన్ చేసినాం సార్. ఇది కలియుగ దైవమైనటువంటి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచి విశ్వాన్ని ఏలుతున్న వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విషయంలో
పాలకులు ఏదైతే జంతువుల కొవ్వు కలిపి సార్ భగవంతుని లడ్డులో కలపడం అనేది చాలా దారుణం. సార్ సార్ ఇది హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడి, సార్ హిందూ మతం మీద అవమానపరచడం, హిందూ మతాన్ని కించపరచడం జరిగినటువంటి కుట్ర కోణం కనబడతా ఉంది. సార్ ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కుట్రలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనం చూసాం ఏదైతే తిరుమల తిరుపతి పరిసర ప్రాంత సంస్థ ఆంధ్రప్రదేశ్ బస్సు టికెట్ల పైన మన యొక్క శిలా గుర్తు యేసు ప్రభు యొక్క బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా గమనిస్తా ఉంటే హిందూ మతం మీద, హిందూ మతాన్ని అవమానపరచడము, హిందూ మతాన్ని కించపరచడము, హిందూ మతం మీద దాడి చేసి యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపరచడం. అంటే ఇదంతా కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే హిందూ మతాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుపుతున్నారు అంటున్నారా మీరు? అవును, 6 సంవత్సరాలుగా అక్కడ అనేక అలిగేషన్స్ రావడం జరిగింది. అయినా తన వైఖరి మాలుకున్నట్టు కనపడ్డది. ఇటీవల కేంద్ర పరిశోధన సంస్థ ల్యాబొరేటరీ దీన్ని నిర్ధారించిన కారణంగా దీంట్లో ఏ స్థాయి నాయకులు పార్టీ అప్పటికి ఆ పార్టీ ఆ సంస్థ పైన, అదే విధంగా కాంట్రాక్ట్ పొందినటువంటి సంస్థ పైన అన్కండిషనల్ గా చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వెంటనే జైల్లో పెట్టాలి. హిందువుల మనోభావాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈనాడు ప్రపంచంలోనే అతి జనాభా కలిగిన అతిపెద్ద భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో హిందువులపై, ఈ విధంగా హిందూ దేవుళ్ళ పైన ఇలాంటి అపచారం జరగడాన్ని యావత్తు హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. సార్, స్వామివారి ప్రసాదం అని అంటే చాలా మంది హిందువులు కళ్ళ కట్టుకొని అదేదో పెద్ద అదృష్టం లెక్క భావించి ఈ రకంగా ఆస్వాదిస్తారు కదా, అందులోనే కల్తీ జరగడాన్ని వెనుక ఉన్న ఈ లోపం ఎవరి వల్ల అంటారు సార్? లోపం ఎక్కడుందంటారు? లోపం పాలకులదే. లోపం పాలకులదే. పాలకులు ఎవనికో గతంలో మన యొక్క నందిని నెయ్యి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చేది, దాన్ని నిలుపుదల చేసి తమిళనాడుకు చెందినటువంటి మరొక కంపెనీకి ఇచ్చి దాని ద్వారా ఈ విధంగా జరుగుతా ఉంటే మరి పాలకులు ఏం చేస్తా ఉన్నారు? టీటీడీ ఏం చేస్తా ఉంది? మరి అనవసరంగా ఈ పాలకులు ఎందుకని హిందూ మతం మీద, హిందువుల దేవుళ్ళ పైన ఈ విధంగా అపచారం చేసి అవమానం పాలు చేసి కుట్రలు చేస్తా ఉంది? దీనికి ఏదో బహుశా దేవాలయంలో ఉన్నటువంటి ఎవరైనా పూజారుల చేతులున్నా, పూజారులు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, పాలకులు పరిపాలించిన పాలకులు కావచ్చు, వీరందరిపైన ఒక పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన. అంటే ఎండోమెంట్ బోర్డు సభ్యుల ప్రమేయం లేని ఇది జరిగింది అనుకోవచ్చా సార్? అది పాసిబుల్ అవుతుందా? ఒకటండి, ఎండోమెంట్ ఏందండి? ఎండోమెంట్ శాసించేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేయలేంది ఎండోమెంట్ వల్లనే అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇది పాలకుల హస్తాలు ఉన్నాయి. ఇది ఏదో కావాలని కుట్ర చేసి దేవుడిని అవమానం చేయాలని. అసలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు కలియుగ దైవం. మనకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చుకొని దేవుడికి గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ ఏంటి అంటే హిందువులన్నా, హిందువుల యొక్క మతం అన్నా, హిందువుల దేవుళ్ళన్నా ఎందుకు ఇంత చులకన? అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రక్రియలోనే ఇది ఒక భాగం అనుకోవచ్చా సార్? 100% ఇంట్లో మనోభావాలు దెబ్బతీయడం హిందూ మతం మీద జరిగినటువంటి, యావత్ హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎట్లా చూడొచ్చు సార్? దీని రాబోయే రోజుల్లో కార్యాచరణ లాంటివి ఏమన్నా హిందూ సమాజం ప్రకటించబోతుందా? దీనికి హిందూ సమాజం యొక్క డిమాండ్ ఏంటి దీని మీద? నేను ఒక హిందువుగా, హిందుత్వవాదిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశ ప్రధాని గారు, దేశ హోంశాఖ మంత్రి, అదే విధంగా ఎన్డీఏ సర్కార్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది. దీంట్లో నిజాలు బయటికి తీసుకొచ్చి ఎవడెవడైతే
చేతులు ఉన్నాయి, ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో సార్. వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. సార్. ఒకవేళ తీసుకోకుంటే మాత్రం హిందూ మతం, హిందూ సమాజం చైతన్యవంతమయ్యి సార్. ఈనాడు తీవ్రమైన నిరసన తెలిపి రోడ్లపైకి వచ్చి సార్. ఆందోళన కొనసాగించే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మనం చేస్తున్నాం. రైట్ సార్ థ్యాంక్ యూ సార్. అడగంగానే హిందూ సమాజం పట్ల ఈ రకంగా సమాచారం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. జరిగిందనేది అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ ఆయన స్వయాన ఆయన నోటు అన్నాడు సార్. మరి చంద్రబాబు నాయుడు నోరన్న అబద్ధం కావాలా సార్ లేకపోతే సర్టిఫికేట్ అన్న అబద్ధం కావాలా? కాబట్టి లడ్డు కల్తీ జరిగింది సార్. ఎవడెవడైతే నా కొడుకులు ఉన్నారో దీంట్లో సార్ అధికారులకు తాలిబాన్ చట్టాలు ఇంప్లిమెంట్ చేసి శిక్షలు వేయాలా సార్. ఇదేదో డబ్బులకు సంబంధించింది కాదు, ధర్మానికి సంబంధించింది, మా హిందూ ధర్మానికి. సార్ ఈ చర్యల వల్ల ప్రభుత్వం సరైన చర్య తీసుకొని సార్ ఎవడెవడున్నాడో ఇమ్మీడియట్లీ సార్ వాళ్ళని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలా. ఒకటి సార్. ఇతర మతస్థులు ఎవడన్నా కొండ మీద ఉంటే సార్ రేపటి లోపల ఒక్కడు ఇతర మతస్థులు 7 కొండల మీద ఉండకూడదు. 7 కొండల మీద ఎవడన్నా ఇతర మతస్థులు ఉంటే మక్కా మసీద్, అజ్మీర్ దర్గాల రేపే హిందువులను జాయిన్ చేయాలా. అంటే కొండ మీద ఇతర మతస్థులు ఉన్నారంటారా మీరు భావిస్తున్నారు? అట్లా నేను అన్నారని చెప్తున్నాను. నేను చర్చలలో వేరే ఛానల్లో చెప్పినప్పుడు ఇతర మతస్థులు ఉన్నారని గవర్నమెంట్ ఒప్పుకుంటున్నది. కాబట్టి సార్ ఏ గవర్నమెంట్ అయినా ఎట్లయితే ముస్లింల మనోభావాలు ఎట్లా గౌరవిస్తున్నారో హిందువులు కూడా గౌరవించమని నేర్చుకోండి సార్. లేకపోతే ఇది దేశవ్యాప్త ఉద్యమం అవుతుంది. ఇది మంచి వాళ్ళ స్థానాలే పెకిలించే సమస్య వస్తుంది. కానీ సార్ దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన తిరుమల టెంపుల్లోనే ఈ రకంగా వివాదం జరగాలని మీరు ఎట్లా చూస్తారు? మీ హిందువుల మనోభావాలను దెబ్బతీసారని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవరికైనా కొద్దిగా తెలివి ఉంటే వాడు ఇతర మతస్థులు కోటేయద్దు, ఇతర మతస్థులను గెలిపియద్దు. ఆడు హిందూ వైపు పుడితే, హిందూ జాతులు ఉంటే, హిందూ ధర్మం గురించి పాటుపడితే, హిందూ ధర్మం భవిష్యత్తులో భారతదేశంలో ఉండాలనుకుంటే ఇతర మతస్థుల కోట్లు వేయద్దు, ఇతర మతస్థులను అధికారంలోకి తీసుకురావద్దు. ఇతర మతస్థులు వచ్చిండ్రు కాబట్టి ఇట్లాంటి అపచారాలు జరుగుతున్నాయి. అది ముందు తెలుసుకోవాలి. నికారసైన హిందూ బిడ్డలుంటే ఏం కాదు. నికారసైన బిడ్డలు అంటే లోపం అసలు ఎక్కడ జరిగి ఉంటది అంటే సార్ ఎవరి ప్రమేయం, ఎవరి ప్రలోభాల వల్ల జరిగి ఉంటది. ఇతర మతస్థులు పరిపాలన చేసి ఇతర మతస్థులకు ఉన్నత స్థానాలు ఇస్తే ఉన్నత స్థానాలు ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడితే జరిగిన పరిణామాలు ఇవి. ఇలా జరగద్దంటే ఇతర మతస్థులకు ఎవరు ఓట్లేదు హిందువులు అన్నవాడు. అంటే ఎండోమెంట్ లో ఇతర మతస్థులు ఉంటే హిందువులకు న్యాయం జరగదంటారా? అట్లా అనుకున్నప్పుడు పర్సనల్ లా బోర్డుల, మాకు మర్కజ్ల, ముస్లింలకు సంబంధించిన అన్ని బోర్డులలో హిందువులు పెట్టాలా. అవును, ఓకే. ఈ రకమైన చట్టాన్ని మీరు ప్రపోజ్ చేస్తున్నారా? అంటే ఆ రకంగా ఉంటే ఈ రకం కంపల్సరీ చేస్తాం. ఎందుకు చేయకూడదు? అంటే మేమే ఉన్నాం ఎట్లా? ప్రతి ఒక్కరికి లోకు హిందువులమే ఉన్నామా? ఓకే. అంటే హిందూ మతం అంటే ప్రతి ఒక్కరికి సాపదాపాలు ఎట్లా? మేము వచ్చినోడి కల్లా బంగ్లాదేశ్ కల్లా వచ్చినోడికి, లేకపోతే రోహింగ్యా వాళ్ళకి వచ్చిన వాళ్ళకు ఆడొక్కడు ఈడొక్కడు కోట్ల మంది, 6 కోట్ల మంది ఇప్పటికీ అక్రమ వలసదారులు వచ్చి దేశాన్ని దోసుకొచ్చినారు కొడుకులు. ఎట్లా సార్ ఫ్రీ అట్లా? ఇది అంటే భారతదేశం అంటే ఫ్రీ ఉంది అనుకుంటారు ఇట్లా. ధర్మం కూడా అంతే. పరిస్థితి కూడా తిరుపతి లడ్డు మీద ఏదైతే అపచారం జరిగిందో సుమారు కొన్ని కోట్ల మంది మనసులు గాయపరిచారు, వాళ్ళ ధర్మాన్ని అపవిత్రం చేశారు. దీనికి కఠిన శిక్షలు ఉండాలా. ఎట్లయితే కసాబ్ని ఎట్లా ఉరి శిక్ష పెట్టినరో స్పెషల్ కోర్టు పెట్టి వీళ్ళందరినీ స్పెషల్ జైల్లో పెట్టి స్పెషల్ కోర్టు పెట్టి ఉరి తీయాలి ఈ కొడుకులందరూ. అదే తగిన పరిష్కారం. భవిష్యత్తులో హిందువులకు సంబంధించి ఏ వస్తువు కూడా అపవిత్రం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా హిందువులు కూడా ఇతర మతస్థుల కోట్లు వేసి ఇట్లాంటి అపచారాలు చేసుకోకండి. ఉన్నతమైన స్థానాలలో ఇతర మతస్థులను పంపించకండి. అట్లా సరేనా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్.